things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర బైబిల్స్ కనుక ఉన్నట్లయితే అందరూ కూడా బైబిల్ చూడాలని ప్రభు పేరట మనం చేయుచున్నాము. బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉన్న. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపు కూడా తిరుగుదాము. మరి లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. చాలండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాము అయ్యా. ఈ గడియ వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. మా హృదయాలను తృప్తిపరచండి నాయన. మేలుతో మా హృదయాలను నింపండి ప్రభువా. నీ కృపదయ చేయమని, ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మరి పార్ట్ 2లో పుస్తకంలో మనము బోధించుకుంటా వస్తున్నాం. మరి చాలా జాగ్రత్తగా మీరు ఈ వర్తమానం వినాలని ప్రభు పేరట మనం చేయుచున్నాము. ప్రజల మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము పార్ట్ 2. మరి దీన్ని గనక చూసినట్లయితే మరి 4వ అధ్యాయంలో యోహాను ఎత్తబడుతున్నాడు. 4వ అధ్యాయంలో యోహాను ఎత్తబడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక.
మరి 4వ అధ్యాయంలో ఎత్తబడిన యోహాను, మరి యోహాను వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. 19వ అధ్యాయంలో తిరిగి మరలా భూమి మీదకి వస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, 2 చోట్ల మన వాక్య భాగం చదివాము. ఒకటి మరి ప్రకటన గ్రంథము ఎత్తబాటు అధ్యాయం అయి ఉన్నది 4వ అధ్యాయం. తర్వాత భూమి మీద యేసుక్రీస్తు శరీరం ధరించుకొని వచ్చినప్పుడు 2వ రాకడ గురించి ప్రస్తావించిన మాటలు చదివాం. ఏంటి 2వ రాకడ గురించి ప్రస్తావించిన మాటలంటే, లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మాటలు పలికి ఉన్నాడు. ఏంటి అవంటే, నోవాహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుడి రాకడ దినములు అలాగా ఉండును. హల్లెలూయా. మరి నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగున్నాయని లేఖనములో యేసుక్రీస్తు మాట్లాడాడు. ఇప్పుడు మీరు తిన్నగా నోవాహు గురించి ఇప్పుడు మనము ప్రవక్త ఏం మాట్లాడాడో మరి 4వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్తున్నామండి. 4వ అధ్యాయం 20 మీరు చూసినట్లయితే 26 దాకా చదువుకున్నాము. మరలా 26వ పేరా నేను మరి 26వ పేరా నుండి మీతో మాట్లాడటానికి ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 26వ పేరాలో మరియు అదే యెహోవా ఈరేని చూడండి. అలాగనే అబ్రహాము ఆయనను పిలిచినప్పుడు హెబ్రీ భాషలో దానికి యెహోవా ఈరే అనే పదానికి అర్థం ఏమిటంటే, దేవుడే తనకు తానే బలి అర్పణను సిద్ధము చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడే తనకు తానే బలి అర్పణను సిద్ధము చేసుకున్నాడు. దేవుడు దాన్ని చెయ్యగలడు. ఆయన తనకు తానే మార్గమును ఏర్పరచుకున్నాడు. ఆయన చెప్పినట్లయితే నోవాహుతో ఆయన చెప్పాను. ప్రైజ్ లార్డ్. మరి దేవుడు చెప్పినట్లయితే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇప్పుడు అబ్రహాము దాన్ని నమ్మి ఉన్నాడు. అబ్రహాము జీవితంలో వెళ్ళేటప్పుడు మరి కుమారుడిని తీసుకొని బలి ఇవ్వటానికి వెళ్తా ఉన్నాడు. ఎలాంటి విశ్వాసమయ్యా అబ్రహాముదంటే, మీరు చూసినట్లయితే మృతులలో నుండి ఒకరిని లేపినట్టుగా మరి నేను ఆయన్ను పొందుకొని ఉన్నాను. ఇప్పుడు ఇస్సాకును బలిగా కోరుతున్నాడు దేవుడు. మరలా ఆయన నేను ఒకవేళ ఇస్సాకును బలిచ్చినా కానీ మరలా నేను పొందుతాననే విశ్వాసంతో మరి అబ్రహాము పనివారితో ఏమని చెప్తున్నాడయ్యా అంటే, మీరు ఇక్కడే ఉండండి, ఈ చిన్నవాడిని తీసుకొని నేను ఈ చిన్నవారు ఇద్దరం ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వచ్చేదము అని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ నోవాహు జీవితంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాము, అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్షించబడినది. డబల్ టెస్ట్. అబ్రహాం యొక్క విశ్వాసము పరీక్షించబడి ఉన్నది. మరి దాంట్లో అబ్రహామా, మరి ఇందువల్ల నువ్వు దేవుడికి భయపడవాడు అని నాకు అర్థమవుతున్నదని చెప్పి, మరి ఒక్కగానున్న నీ కుమారుణ్ణి చంపద్దు, అతని మీదకి నువ్వు కత్తి వేయద్దు, అయితే ఆ పొదలో గొర్రెపిల్ల చిక్కబడి ఉన్నది, దాన్ని అర్పిమన్నాడు. ప్రైజ్ లార్డ్. మరి అబ్రహాము కొరకు గొర్రెపిల్లని యెహోవా ఈరేని సిద్ధపరిచాడు. మరి ఇక్కడ మనం చూడండి, అలలు నీవు చెప్పుచున్నది మంచిది. అది కేవలం అబ్రహాముతో మాత్రమే లేదు, ఆయన అన్ని కాలాలన్నిటిలో చెబుతూనే ఉన్నాడు. ఈ వాగ్దానం అన్నిటికీ అందరికండి, అబ్రహాం రాజ సంతానానికి, అబ్రహాం సాధు సంతానానికి. ఈ ఉదయము మనతో చెప్పుచున్న మాదిరినే ఆయన ఆ దినాల్లో నోవాహుతో ఇలా చెప్పాడు, వర్షం పడబోతుంది. ఈరోజు మనం నోవాహు గురించే చూడబోచున్నాం. హల్లెలూయా. వర్షము పడబోతుంది. ఎందుకు? ఎప్పుడు ఎన్నడూ ఆకాశంలో మేఘం అనేదే లేదు. హల్లెలూయా.
దేవుడు ఎక్కడైతే నేలను తడిపి ఉన్నాడో అక్కడనే పెద్ద నీటి ప్రవాహం ఉన్నది. ఒక చిన్న నీటి కుంట ఎక్కడ ఉన్నదో అక్కడే పెద్ద నీటి ప్రవాహము ఉన్నది. అది ఇప్పుడు ప్రజలు అంటున్నారు, ప్రపంచంలోకి పైనుండి క్రిందకు నీరు ఏ విధముగా వస్తుంది? వేడిగా ఉండే సూర్యుడు ఉన్న ఆ పై ప్రాంతాల్లో నీరు ఎక్కడున్నదో నాకు చూపించు అని ప్రజలు అంటున్నారు. పైన అక్కడ ఏమైనా ఉన్నదా? దేవుడు ఓడను తయారు చేయమని చెప్పినట్లయితే అది రాబోతున్నదని చెప్పాడు. ఆ నీరు పైనుంచి కిందకి రాబోచున్నది అని చెప్పాడు. నా పని ఏమిటంటే ఓడను తయారు చేసే పనే, సిద్ధపడుటయే. ఎందుకనగా అది రాబోతున్నది. ఆయన యెహోవా ఈరే. మరి అబ్రహాం జీవితంలోనే కాదు, ఇస్సాకు జీవితంలోనే కాదు, ఇక్కడ మరి నోవాహు జీవితంలో కూడా యెహోవా ఈరేగా ఉన్నాడు. మరి ఇక్కడ యెహోవా ఈరే, ఆయనే పైన నీటిని ఏర్పరచగలడు. మరి నీ జీవితంలో కూడా ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచి యెహోవా అయి ఉన్నాడు. డాక్టర్లు వల్ల కాదని చెప్పినా కానీ మరి దేవుడికి అది స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఇక్కడ చూడండి 27వ పేర. మరియు ఆయన చేసిన ఒకే ఒక కార్యం ఏదనగా ప్రజలను మూర్ఖులుగా, మతిలేని వారిగాను, సైన్స్ చెప్పిన విధముగా ఉండునట్లుగా అనుమతిని ఇచ్చాడు. ప్రజల మీరు చూడండి, నోవాహు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడయ్యా నోవాహు అంటే? ఆకాశ తూములు ఇప్పబడతాయని చెప్తున్నాడు, ప్రచండమైన వర్షము కురుస్తుందని చెప్తున్నాడు, మొత్తము జలప్రళయం రాబోతుందని చెప్తున్నాడు, ప్రపంచమంతా నీటి ద్వారా తుడిచిపెట్టుకోబోతుందని చెబుతున్నాడు. మారు మనసు పొందండి, ఓడలోకి రండి. అది నోవాహు యొక్క వర్తమానం. అయితే ప్రజలు నోవాహు యొక్క మాటను వినటానికి బదులుగా, హల్లెలూయా, ఆ దేవుడి స్వరాన్ని వినటానికి బదులుగా అనేక స్వరాలు ఉన్నాయి. దేవుడి స్వరము కాకుండా అనేక స్వరాలు భూమి మీద ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. ప్రజలే మరి అనేక స్వరాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే, మరియు ఆయన చేసిన ఒకే ఒక కార్యం ఏదంటే ప్రజలను మూర్ఖులుగాను, మతి స్థిమితము, మతిలేని వారిగాను, సైన్స్ ఏదైతే చెప్పినదో దాని మీద ఆధారపడినట్లుగా అనుమతి ఇచ్చాడు. మూర్ఖులంటే ఎవరిని మూర్ఖులు అంటాము? హల్లెలూయా. ఎంత చెప్పినా నమ్మనవాడిని మూర్ఖుడు అంటాము, అంతే కదండి. హల్లెలూయా. తాను చెప్పిన కుందేలికి 3 కాళ్ళు అని చెప్తారు. మరి అలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కానీ వినరు, వాళ్లే మూర్ఖులు అంటారు. మరి ఈ కాలములో ప్రజల గురించి ఏమైనా చెప్పబడినదా అంటే ఒక్కసారి చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో, మరి ఇవి అంత్య దినాలేనా? ఇప్పుడు మనం జీవిస్తున్న దినాలు అంత్య దినాలేనా? మరి ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. హల్లెలూయా. మరి గ్రంథముల వల్ల గ్రహిస్తున్నాం మనం, దేవుని వాక్యము వల్ల గ్రహిస్తున్నాం మనం. ఏంటది? అక్కడ దానియేలు ఏ విధముగా గ్రంథమును బట్టి గ్రహించాడో ఇక్కడ మనము కూడా గ్రహిస్తా ఉన్నాం. మరి అపోస్తుడైన పౌలు గారు ఏం రాశాడు? తిమోతికి రాస్తూ ఆ గ్రంథములో ఏం రాశాడయా అంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. హల్లెలూయా. మరి ఈ యొక్క కరోనా అనేది ఏంటి చెప్పండి? వైరస్ అపాయకరమేనా? ఎన్ని వేల మంది చనిపోతున్నారు, ఎన్ని లక్షల మంది చనిపోయారండి. హల్లెలూయా. మరి మీరు చూడండి, అహ్మదాబాదులో మరి విమానము కూలి మరి
240 మంది ప్రయాణం చేస్తుంటే 240 మంది కాలి మసిబొగ్గైపోయారు. దానిలో నుంచి ఒక్కడు దూకాడు, వాడొక్కడే గాయాలతో మరి అతడికి ముందుగానే అది ల్యాండ్ కాలిపోవటానికి ముందుగానే పైనుండి దూకేసి కిందకు దూకేసి గాయాల పాలయ్యాడు. వాడొక్కడే బతికాడు. అందరూ మసిబొగ్గైపోయారు. శరీరము కూడా ఆనవాళ్ళు కూడా గుర్తించలేని స్థితిలో ఉండిపోయారు. హల్లెలూయా. మరి ఇవి అపాయకరమైన కాలములేనా? మరి అపాయకరమైన కాలములు. మరి సునామీలు రావటం, కొట్టుకొని వెళ్ళటం, యుద్ధాలు రావటం, దేశాల మీదకి యుద్ధాలు, పగుళ్ళు చూస్తున్నారండి. ఇవంతా ఏంటి? భయం. ఏ టైంలో ఏం జరుగుతుందో భయం ప్రజల హృదయాల్లో. అందుకే అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, కూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు. మరి ఇవన్నీ జంతువుల గురించి చెప్పటల్లా, అంత్యకాలములో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ప్రజలు. మరి చూస్తున్నారా అంత్యకాలంలో ప్రజలు ఎలాగుంటున్నారో? ఆయన స్వరానికి లోబడేవారుగా ఉంటున్నారా? నో. ఇక్కడ చూడండి, నోవాహు దినాల్లో కూడా అదే జరిగినది. ఇప్పుడు మనం చదివాము, ఆ సిచ్యువేషనే ఆ దినాల్లో కూడా ఉన్నది. హల్లెలూయా. ఆయన చేసిన ఒకే ఒక కార్యం ఏంటంటే ప్రజలను మూర్ఖులుగా, మతి లేనివారిగా, హల్లెలూయా, మతి లేనివారుగా, హల్లెలూయా, పోగొట్టుకున్నారు ప్రజలు, మతిని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఒక స్త్రీ బట్టలు జాకెట్ అంతా కట్ చేసుకొని మరి ఆ స్త్రీ రోడ్డు మీద వెళ్తుందంటే ఆమెకు మతి ఉందంటవా? పొట్టి బట్టలు వేసుకొని వెళ్తున్నారంటే మతి ఉందంటవా? స్లీవ్లెస్ జాకెట్లు వేసుకొని వెళ్తున్నారంటే మతి ఉందంటవా? చూసారా అండి, వాళ్ళ మతి ఏమైనది? పోయింది. అందుకే మతి లేని వారిగా ఉన్నారు. సైన్స్ ఏదైతే చెప్పినదో దాని మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడటానికి బదులుగా విద్య మీద, టెక్నాలజీ మీద, సైన్స్ మీద ఆధారపడుతున్నారు ప్రజలు. మరి ఒక వ్యవసాయదారుకుడైన నోవాహు, పెద్ద చదువు లేదు, వ్యవసాయం చేసే ఆయన, మరి దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ తరం మొత్తం మీద ఆయన ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డాడు. అందుకే నోవాహు, దేవుని వలన నువ్వు కృప పొంది ఉన్నావు, దేవుడి యొక్క ప్రత్యక్షత నీకు ఇవ్వబడినది. మొదటిగా దేవుడి వల్ల ఒక వ్యక్తి కృప పొందితే అతడికి దేవుడు ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. దేవుడి వల్ల కృప పొందకుండా అతనికి దేవుడు ప్రత్యక్షత రాదు ప్రజలే. అందుకే ఇక్కడ అంటున్నాడు, సైన్స్ మీద ప్రజలందరూ ఆధారపడినట్లుగా ఇచ్చాడు. ఆయనకు అనుకున్నది ఏదో అది దగ్గరికి వచ్చినట్లుగా ఆయన చేశాడు. దేవుడు లోకమును ఎన్నడూ నాశనం చేయలేదు. పట్టుకుంటున్నారు ఈ మాట. మరి ఎవరు నాశనం చేస్తున్నారు భూలోకాన్ని? మనుషులే అణు ఆయుధాలు వేసుకొని మనుషులే. ఇక్కడ చూడండి, మనుషుడే లోకమును నాశనం చేశాడు, అపవిత్రపరిచాడు, పాడు చేశాడు. విస్కీలతో, మందులతో, సిగరెట్లతో, గుట్కాలతో, ఖైనీలతో, ఆ వ్యభిచారముతో ఆ యొక్క ఎవరు పాడు చేశారు?
మానవుడే పాడు చేశాడు. హల్లెలూయా. లోకమును అమ్మ అది టీ అమ్మకురవా. మనుష్యుడు లోకమును నాశనము చేశాడు. దేవుడు దేనిని నాశనం చేయలేదు. ప్రతి దానిని దేవుడు జాగ్రత్త చేశాడు. ప్రతి దాన్ని దేవుడు ఏం చేశాడు? జాగ్రత్త చేశాడు. మనుష్యుడైతే తన జ్ఞానము చేత తనే నాశనమయ్యాడు. అందుకే బైబిల్ ఇలా చెప్పు, నీ జ్ఞానం చెరిపివేసెను, నీ జ్ఞానము నిన్ను పాడు చేసెను, చెరిపివేసెను. అందుకే ఇక్కడ లేఖనము చెప్తా ఉన్నది, జ్ఞానము చేత తానే నాశనమయ్యాడు. మొదట ఏదేను తోటలో అతడు చేసిన ఆ విధముగానే హల్లెలూయా. ఏదేను తోటలో అతడు చేసినది ఆ విధముగానే. అంటే ఏదైనా తోటలో మరణం వచ్చింది కదండి, జ్ఞానము కోరారండి. అవ్వ వెళ్ళిపోయి జ్ఞానాన్ని కోరిందిగా. హల్లెలూయా. మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలము కోరింది కదండి, దానివల్ల మరణం వచ్చిందిగా. కావున కొంతమంది మూఢభక్తి గలవారు, కొంతమంది అణుశక్తి వంటి దాన్ని వారు కలిగి ఉన్నారండి. మరి చూడండి, ప్రతి దేశము అణు ఆయుధాలు కలిగి ఉందా లేదా? రష్యా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, మన ఇండియా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, అమెరికా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అన్ని దేశాలు కూడా ఏం పెట్టుకుంది? అణు ఆయుధాలను పెట్టుకుంది. దేని కొరకు? ఒక దేశము ఇంకో దేశం మీదకి అణు ఆయుధాలు ఇసరటం, బంతి ఇసిరినట్టుగా. హల్లెలూయా. ఏమవుతుంది ఆ దేశం? ఎప్పుడైతే అణు ఆయుధము ఆ దేశం మీద ప్రయోగిస్తారో ఆ దేశం ముక్కలైపోతుంది. అక్కడ మానవుడు అనే వ్యక్తి కూడా కనపడడు, ఇక మైనం వలె కరిగిపోతుంది మొత్తం. మీకు కావాలంటే నెట్లో ఒక్కసారి చూడండి, హిరోషిమా నాగసాకి మీద రెండవ ప్రపంచ యుద్ధములో హిరోషిమా నాగసాకి మీద అణు ఆయుధము ఉపయోగించారు మొట్టమొదటిసారిగా. మీకు యూట్యూబ్లోకి వెళ్ళి హిరోషిమా నాగసాకి అని నొక్కితే అణు ఆయుధము అమెరికా వాళ్ళు మొట్టమొదటిసారిగా మరి హిరోషిమా నాగసాకి మీద వేశారు. మనుషులేంటి, అంత బిల్డింగులతో సహా మైనంలాగా అయిపోయింది. మానవ జాతి ఇక ముక్కలైపోయినట్టే. మరి ప్రతి దేశం కలిగి ఉంది ఈ అణు ఆయుధాలు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, కొంతమంది మూఢభక్తి గలవారు కొంత అణుశక్తి వంటి దాన్ని వారు కలిగి ఉన్నారు. వారు దాన్ని కలిగి ఉన్నారు, అప్పుడు వారు దానితో పనిని చేసి ఉన్నారు. ఎందుకనగా వారు దానితోనే ఆ కార్యాలు చేసి ఉన్నారు. మనం ఇంకనూ ఏమీ నేర్చుకోలేదు. మనము అంత ముందుకు వెళ్ళిపో ఉండలేదు. బహుశా ఇంకా 3 లేక 4 సంవత్సరాలు లేక ఎక్కువగా ముందుగానే దాన్ని మనము చేయగలం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మరి వారు దాన్ని కలిగి ఉన్నారు, అణుశక్తిని కలిగి ఉన్నారు, అప్పుడు వారు దానితో పనిని చేసి ఉన్నారు. మీకు తెలుసా, నోవాహు దినాల్లో అణుశక్తిని ఎలా ఉపయోగించేవాళ్ళో తెలుసా? హల్లెలూయా. అణు ఆయుధము ద్వారాగా హానోకు టైంలో పిరమిడ్ కట్టాడు. కొన్ని వేల టన్నుల బరువు ఉన్న ఈ రాళ్ళు గాలిలో లేపి నించోబెట్టారు. ఎలా సాధ్యమండి అది? ఎవరు క్రేనులు లేపలేవు అవి. ఒక పెద్ద పర్వతం అంత పెద్ద పెద్ద రాళ్ళు కూడా లేపి పెట్టేసేసారు. హల్లెలూయా. మరి అవి చాలా, మరి అది ఆ టెక్నాలజీ ఇప్పటికి అందుకోలేకపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక.
మీరు జాగ్రత్త చూడండి. మరియు మనం ఇంకనూ ఏమీ నేర్చుకోలేదు, మనము అంత ముందుకు వెళ్ళి పోయి ఉండలేదు. బహుశా ఇంకా 3 లేక 4 సంవత్సరాలు లేక ఎక్కువగా ముందుగానే దాన్ని మనము చేయగలం. వారు చేసిన దాన్ని చేయుటకు వారు పిరమిడ్లు నిర్మించున్నారు. ఇయేనండి పిరమిడ్స్. ఏ టైంలో పాస్టర్ గారు పిరమిడ్లు ఉంది ఈజిప్టులోగా? పాస్టర్ గారు అంటే ఈజిప్టులో పిరమిడ్లు రాకముందే హానోకు పిరమిడ్ కట్టాడు. ప్రజల జల ప్రళయం అనేది రాకముందే పిరమిడ్ కట్టాడు హానోకు. ది గ్రేట్ పిరమిడ్ అంటారు. మీరు దానిలోకి వెళ్ళి ది గ్రేట్ పిరమిడ్ అని నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్లో ఆ పిరమిడ్ వచ్చింది. హానోకు కట్టిన పిరమిడ్ వచ్చింది. దాంట్లో 7 మెట్టులు ఉంటాయి. అక్కడ రాజు గది ఉంటుంది, రాణి గది ఉంటుంది, పరిచయం చేసేవాడు ఉంటాడు. ఇవన్నీ కూడా ఆ హానోకు కట్టిన పిరమిడ్లో ఉన్నాయి. హల్లెలూయా. వారు పిరమిడ్లు నిర్మించున్నారు మరియు స్ఫినిక్స్ మరియు మొదలైనవి నిర్మించి ఉన్నారు. మనము దాన్ని ఎన్నడూ చేయలేదు. మనకు ఆ టెక్నాలజీ ఇంకా అందుకోలా. మనం ఎన్నడూ దాన్ని చేయలేదు. మనము దాన్ని తిరిగి ఉత్పత్తి చేయలేం. దాన్ని మనం చేయుటకు మార్గమే లేదు. కేవలము మనం ఏం కలిగి ఉన్నామంటే అణుశక్తిని మాత్రం పొందుకున్నాం. అణుశక్తి మాత్రం పొందుకున్నాం. ఈ అణుశక్తి ఉపయోగకరముగా చేయటంలా వీళ్ళు ఈ ఆయుధాలను ఏం చేస్తున్నారంటే మనిషి మీద, దేశాల మీద వేసుకొని బ్లాస్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. మీకు ఒకటి చెప్పమంటారా? పెట్రోల్ ఉందనుకో, పెట్రోల్తో మనము వాహనం నడపచ్చు. అదే పెట్రోలు అగ్గిపుల్ల గీసామనుకో తగలబడి మొత్తం నాశనం అవుతుంది. పట్టుకుంటున్నారా? పెట్రోల్తో మనకి బళ్ళు నడుస్తున్నాయా లేదా? కార్లు మరి బైకులు అన్నీ నడుస్తున్నాయి కదండి. హల్లెలూయా. డీజిల్తో బస్సులు అన్నీ నడుస్తున్నాయి. మరి అదే డీజిల్, అదే పెట్రోల్తో ఏదన్నా దేని మీద పోసిన అగ్గిపుల్ల గీత ఏమవుతుంది? దహించబడి బూడిదైపోతుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దాన్ని ఉపయోగించే విధానం తెలియాలి మనకి. మన వాళ్ళందరూ ఆయుధాలను పెట్టుకున్నారు, బాంబులు పెట్టుకున్నారు. ప్రజల ఏం బాంబులు? అణుబాంబులు అనమాట. దేవుడికి మహిమ కలుగును గాక. అణుశక్తి మాత్రం పొందుకున్నాం. గ్యాస్ ఆధారిత శక్తి. ఇప్పుడు మీకు తెలుసుగా అండి, ఇప్పుడు ఈ యొక్క శక్తులు చూడండి. ఒకటేమో విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి అంటే కరెంటు, నీటి ద్వారాగా వస్తుంది, బొగ్గు ద్వారా వస్తుంది. రెండోది గ్యాస్ ఆధారిత శక్తి. అంటే అది కూడా మండేదే. అది కూడా మనము వంటగదిలో వండుకుంటామంటే గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ స్తంభాలు, అది కూడా ఏం చేస్తామంటే మనము వంటకు ఉపయోగిస్తూ ఉంటాం. విద్యుత్ శక్తి. రాళ్లల్లో నుండి ఏ ఒక్క దాన్ని పైకెత్తలేం. ఇన్ని శక్తులు మనకున్నాయి. ఏదైనా ఒక రాయినన్నా, పెద్ద రాయిని గాల్లోకి ఏమన్నా లేపగలుగుతారా? ఎత్తలేం. దాన్ని నేల మీద నుండి కదల్చలేం. ఆ యొక్క రాయిని అక్కడ ఉన్న ప్లేస్ నుండి కదల్చగలుగుతామా? కదల్చలేం. మరియు వాటిలో కొన్ని పట్టణం అంత ఎత్తుంటాయి రాళ్ళు. ఓ పట్టణం, గ్రామం వేరు, పట్టణం వేరు. ఓ పెద్ద పట్టణం అంత ఉంటాయి ఒక్కొక్క రాళ్ళు. ప్రజల ఆ పెద్ద పట్టణం అంతా ఉన్న రాయి క్రేన్లు ఎత్తుతాయా? ఏం ఎత్తలేవై. హల్లెలూయా. పెద్ద పట్టణం అంత ఉంటాయి. గాలిలోకి ఎత్తుగా ఉంటాయి అవి. మరియు 1000 టన్నుల బరువు ఉంటుంది అది. వారు వాటిని ఎలాగూ పైకెత్తగలిగారు? నోవాహు దినాల్లో హానోకు టైంలో
వాళ్ళు అంత బరువైన రాళ్ళు, పట్టణమంతా ఎత్తుగా ఉన్న ఈ రాళ్ళు ఏ విధముగా గాల్లోకి ఎత్తగలిగారు? ఏం ఉపయోగించి ఉంటారంటావు? మనిషిడా అవి మోయలేడు. ఏదైనా క్రేన్ సహాయంతోనంటే అంత క్రేన్ కూడా లేపలేదు. ప్రైజ్లా. పట్టణమంతా పెద్ద పెద్ద రాళ్ళు గాల్లోకి ఎలా ఎత్తగలిగారు వాళ్ళు? మరి అది మర్మమా కాదా? మరి అది ఏమి ఉపయోగించారు వాళ్ళు? ఆ టెక్నాలజీ అందుకోగలిగారా ఈరోజు? ఆ టెక్నాలజీలోకి వెళ్ళగలిగారా? మనడల్లా. హల్లెలూయా. అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడుది వేరు. మరియు వారు దాన్ని వదిలేశారు. చూశారండి? వారు దాన్ని ఏం చేశారు? వదిలేసేశారు. ఎవరో అణుబాంబులలో ఒక్కదాన్ని దృశ్యములోనికి వెనుకటి దినాల్లో వదిలేశారు. కారణం ఏమిటంటే నోవాహు దినాల్లో జరిగినట్లుగా, అలా ఉన్నట్లుగా ఆ నాగరికత వలె ఆ విధమైన తెలివిని కలిగిన వారు నోవాహు దినాల్లో జరిగినట్లుగా ఇప్పుడు కూడా మనుష్య కుమారుని రాకడలో జరుగును. అది ఏమనగా అదే పునరావృతమగుట. ఆ దినాలు తిరిగి మరలా పునరావృత. ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. హల్లెలూయా. ఎక్కువ కాలం హల్లెలూయా ఎక్కువ కాలం అయి ఉండకపోవచ్చు. మెక్సికోలో దిగువన యాంటిడీలు వియన్ వరదలు వచ్చుటకు ముందు, యాంటిడీలు వియన్ వరదలు వచ్చుటకు ముందు వారు నీటికి సంబంధించిన పనులలో ఆధునికమైన పద్ధతుల్లో త్రవ్వి ఉన్నారు. హల్లెలూయా. నీటికి సంబంధించిన పనులు ఆధునికమైన పద్ధతుల్లో త్రవ్వి ఉన్నారు. మీరు దాన్ని వార్తాపత్రికల్లో కూడా చూశారు. మెక్సికోలో జరిగిందండి ఈ విషయం. మనకు ఇప్పుడున్నట్లుగా అది ఆధునికమైన నీటికి సంబంధించిన పని ఉన్నది. అంటే మనకి ఇప్పుడు ఉన్నట్లుగా, అంటే మనకేమున్నాయి? ఇప్పుడు డ్యాములు ఉన్నాయి. డ్యాముల్లో ఏం చేస్తున్నాం? నీటిని నిల్వ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఆ నీటిని మరి పంటలకు పంపించి పంటలు పండింపజేస్తున్నాం, నిల్వ చేసిన నీటిని. ఇంకా ఆ నిల్వ చేసిన నీటి ద్వారాగా విద్యుత్, కరెంటుని ఉత్పత్తి చేస్తున్నాం. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. ఆధునికమైన నీటికి సంబంధించిన పని ఉన్నది. అది నేలకు చాలా అడుగున మునుగుతుంది. ప్రైజ్ లార్డ్. అది నేలకు చాలా అడుగు బాగాన మునుగుతుంది. ఏదో సంబంధించింది, ఏదో దాన్ని ఆ నీటిని కప్పుచున్నది. అది పైకి విస్ఫోటనము చెంది మరియు మీదుగా అలాగూ వెళుతుంది. గమనించారా? విస్ఫోటనము చెంది మీదుగా అలాగూ వెళుతుంది. ఇది దాన్ని మెక్సికోలో చేశారన్నమాట. ఇప్పుడు నోవాహు దినాల్లో జరిగినట్లుగా తెలివైన మనుషులు వారి యొక్క అణుశక్తులు మరియు సమస్తము పిరమిడ్లు మరియు ఇంకేంటండి స్వింగ్స్ మొదలైనవి కట్టగలరు. ఆ దినాల్లో జరిగినట్టుగా ఇప్పుడు కూడా అలాగే జరుగును. కానీ ఈ దినాలలో పనులు కత్తిరించబడి చిన్నవిగా చేయబడ్డాయి. ఎందుకు పనులు కత్తిరించబడ్డాయి, చిన్నవిగా చేయబడ్డాయి? విషయం ఏమిటయా అంటే, ఎందుకు ఆ పనులు కత్తిరించబడి చిన్నవిగా చేయబడ్డాయంటే ఎత్తబడే ప్రజలు బయటకు తీయబడాలి కాబట్టి.
హల్లెలూయా. ఎత్తబడే ప్రజలు బయటికి తీయబడాలి. హానోకుకు వాళ్ళు బయటికి వచ్చిన వాళ్ళు ఎవరికి మాదిరిగా ఉన్నారు? హానోకుకు మాదిరిగా ఉన్నారు. ప్రజలు పైకి తీసుకొని పోబడాలి. అంతే కదండి. బయటికి వచ్చిన వారు ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? పైకి కొనిపోవాలి. హల్లెలూయా. దాన్ని ఎత్తబాటు ఏమంటారండి? పైకి కొనిపోయేదాన్ని. ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం వినబడుతున్నప్పుడు యోహాను ఎత్తబడ్డాడు కదా, అదన్నమాట. హానోకుకు మాదిరిగా ప్రజలు పైకి తీసుకొని పోబడాలి. ఈ ఉదయం మనం అటువంటి తరగతిలో ఉన్నాం. అంటే పైకి వెళ్ళే గుంపులో మనము కూడా ఉన్నాం. జలప్రళయంలో నోవాహు కొనిపోబడినట్లుగా ప్రజలు కూడా తీసుకొని పోబడాలి. హల్లెలూయా. నోవాహు జలప్రళయంలో కొనిపోబడినట్లుగా ప్రజలు కూడా తీసుకుపోబడాలి. కానీ గుర్తించుకో, ముందుగా దీన్ని మర్చిపోవద్దు. ఒక్క వర్షపు చినుకు కూడా పడకముందే, ఆకాశములో ఒక్క కార్యము కూడా జరగకముందే, నోవాహు ఓడను పూర్తి చేయకముందే హానోకు గృహమునకు కొనిపోబడ్డాడు. అంటే హానోకు ఎత్తబాటులో వెళ్ళిపోయాడు. అంటే ఒక్క వర్షపు చినుకు కూడా భూమిని తాకముందే వెళ్ళిపోయాడు. అంటే తీర్పు భూమిని తాకముందే ఎత్తబాటులోకి హానోకు వెళ్ళిపోయాడు. అదే మాదిరి భూమి మీద ఉగ్రత, దేవుడు ఉగ్రత రాకముందే, ఆ తీర్పు రాకముందే వధువు భూమి మీద నుండి కొనిపోబడుతుంది. హల్లెలూయా. హానోకు మరణం లేకుండా ఎత్తబడ్డాడు. అవునా? ఈరోజు కూడా కొంతమంది మరణము లేకుండా సజీవముగా కొనిపోబడతారు. హల్లెలూయా. ఒక దినమున చూడండి, ఒక దినమున నడుచుట ప్రారంభించాడు. మరియు అతడు గురుత్వాకర్షణ శక్తి అతని మీద తన శక్తిని కోల్పోయినది. అంటే భూమి మీద ఏముంది? గురుత్వాకర్షణ శక్తి ఉంది. అంటే అర్థం ఏంటి పార్షి గారు? గురుత్వాకర్షణ శక్తి అంటే ఏ వస్తువు పైకేసామనుకో పడుతుంది. ఏ వస్తువైనా పైకెత్తే అది కిందే పడుతుంది. పైకి 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 వెళ్ళిపోయింది అనుకో, కింద పడకుండా కింద పడకుండా అలా అలా పైకి 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 అట్టగా వెళ్ళిపోయింది అనుకో, అది గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది. ఇక హల్లెలూయా. ఆ వస్తువు కానీ ఆ జీవిగా మీద గురుత్వాకర్షణ శక్తి లేదు. అంటే హానోకు అలా దేవుడితో నడుచుకుంటా ఒక్క అడుగు పైకేసాడు, ఇంకొక అడుగు పైకేసాడు, ఇంకొక అడుగు పైకేసాడు. అట్లా పైకి 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 హానోకు వెళ్ళిపోయాడు. గురుత్వాకర్షణ శక్తి హానోకు లాగలేకపోయింది కిందకి. అలా పరలోకానికి వెళ్ళిపోయాడు, నడుచుకుంటే వెళ్ళిపోయాడు. అగ్ని రథాల్లో మరి ఏలియా వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ చూడు, గురుత్వాకర్షణ శక్తి అతని మీద తన శక్తిని కోల్పోయింది. అంటే గురుత్వాకర్షణ శక్తి ఆ హానోక్ అనే వ్యక్తి మీద శక్తిని, మరి అదే గురుత్వాకర్షణ శక్తి ఈ చివరి దినాల్లో ఎత్తబడే వధువు మీద తన శక్తిని కోల్పోతుంది. ఇక వధువు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మరియు అతడు తన పాదము కొద్దిగా ఎత్తులో ఉంచుట కనుగొన్నాడు. చూస్తున్నాడు ఇక్కడ ప్రవక్త. పాదం ఏం చేశాడు? మనం మెట్లెక్కుతాం కదండి, మెట్లెక్కుతాంగా. మెట్లు ఎక్కేటప్పుడు ఇట్లా పైకి వెళ్ళిపోతాం, అవునా?
ఇప్పుడు హానోకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక కాలు వేసాడు, దీని మీద నుంచి కొంచెం కాలు ఇక్కడ వేసాడు, ఇక్కడి నుంచి కాలు అట్ట వేసాడు, అట్లా 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 వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పాస్టర్ గారు ఏం పట్టుకుందంటావు కింద? అసలు ఉంటేగా పట్టుకోవటానికి. దేవుడికి భయం కలుగునుగాక. గురుత్వాకర్షణ శక్తే కోల్పోయాడని చెప్తుంటే హల్లెలూయా. చూస్తున్నారా? మరి చూడండి, మన గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి నీటి మీద నడిచామనుకో మునిగిపోతాం. మునుగుతామా లేదా? మునగవా? నీటి మీద కాలయ్యి మునుగుతామా లేదా? మునిగిపోతాం. కానీ యేసు నీటి మీద నడిచాడా? మునగలా. మునిగాడా? పేతురు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నడుస్తా ప్రభువా. పేతురు అడిగాడా? అడిగినప్పుడు పేతురు నడుస్తాడా? మరి పేతురు కూడా నీటి మీద నడిచాడా? చూసారండి, ఒక పెద్ద అల వచ్చింది. ఎప్పుడైతే ఒక పెద్ద అల వచ్చింది, అమ్మో ఇంత పెద్ద అల మునిగిపోతానేమో అవిశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే వచ్చిన డబక్కని మునిగిపోయాడు. ప్రభువా నేను నశించిపోతున్నా, ప్రభువా పట్టుకో, ప్రభువా కాపాడయ్యా అంటుండు. మునిగిపోతున్నాడు, కాపాడు అంటుండు, కేకలు పెడతాడు. అల్ప విశ్వాసి అల్లైపోయాడు. ఎందుకు సందేహించావు? ఎందుకు అవిశ్వాసం ఉంచావు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము కూడా వాక్యం పట్ల విశ్వాసం ఉంచకూడదు, వాక్యం పట్ల సందేహం అనేది ఉంచకూడదు. హల్లెలూయా. మరి మనం వాక్యం మీద పరిపూర్ణంగా నమ్ముచున్నాం అనుకో, మనం కూడా అట్లా అలా వెళ్ళిపోతాం. ఏంటి భాష గారు ఇదే గాలిలో వెళ్ళిపోతారు, గాలిలోనే వెళ్ళిపోతారు. గురుత్వాకర్షణ శక్తి లేదుగా, కోల్పోయాగా. హల్లెలూయా. తన శక్తిని కోల్పోతుంది. గురుత్వాకర్షణ శక్తి మన మీద కోల్పోతుంది. హానోకు మీద గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది, తన శక్తిని కోల్పోయింది. హల్లెలూయా. మరియు అతడు తన పాదాలు కొద్దిగా ఎత్తులో ఉండుట కనుగొన్నాడు. మరియు మరొక పాదం ఇంకొంచెం ఎత్తులో ఉంచుట గమనించాడు. ఒక పాదం కొంచెం ఎత్తులో, మరొక పాదం ఇంకొంచెం ఎత్తులో, మరొక పాదం ఇంకొంచెం ఎత్తులో. అంటే కింద ఉన్న పాదాన్ని తీసుకొని పైకి వస్తున్నాడు. పాస్టర్ గారు పైకి వచ్చేటప్పుడు ఏమైనా మెట్లు ఉన్నాయా? ఏమి లేవు, గాల్లో వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగు. నీటి మీద ఎట్లా నడిచాడో యేసు అట్లాగే వెళ్ళిపోయాడు. అగ్ని రథాలు వెళ్ళిపోలేదండి, రథాలు వెళ్ళిపోయినాయి, గుర్రాలు వెళ్ళిపోయినాయి. ఏంటి గుర్రం భూమి మీద కదా నడిచేది, గాల్లో ఎట్లా నడిచేది? నన్ను అడగవాక. ఈ రాత్రి మాత్రం గాల్లో ఎట్లా గుర్రం నడిచిందని నన్ను అడగవాక. రథాలు భూమి మీద కదా వెళ్ళేది, గాల్లో ఎట్లా వెళ్ళి రథాలు? నన్ను అడగవాక. అగ్ని రథాలవి, అగ్ని గుర్రాలవి. ప్రైజ్లా. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా అండి? అగ్ని రథాల మీద ఏలియా వెళ్ళిపోయాడండి. చక్కగా కూర్చున్నాడు ఆ రథంలోకి ఎక్కి. అలిసిపోయావు ఏలియా, చాలా పెద్ద ప్రసంగం చేశావు, భూమి మీద చాలా పోరాటం చేశావు, అయితే నా పక్షాన్ని నిలబడ్డావు. నువ్వు రావటానికి కూడా చాలా మరి అలిసిపోయావు. నిన్ను నేను అగ్ని రథాల మీద తీసుకెళ్తాను, నీ కొరకు అగ్ని గుర్రాలు అగ్ని రథాలు పంపిస్తున్నాను అని దేవుడే ఆకాశంలో నుండి, పైనుండి, పరలోకం నుండి భూమి మీదకి అగ్ని రథాలను పంపించాడు. ఏంటి రథం రావాలంటే బాట ఉండాలి కదా. పరలోకం నుండి భూమి మీదకి బాట ఉందా? తారు రోడ్లు ఏమైనా ఉన్నాయంటే? హల్లెలూయా. దానిలో నువ్వు వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి. ఏలియా ఏ విశ్వాసం ఉంచాడో అదే విశ్వాసం ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఉంచాలి. చూడండి, ఇంకొంచెం పైకి ఎత్తున మరొక పాదము ఇంకొంచెం ఎత్తులో ఉంచుట గమనించాడు. మరియు మరొక అడుగు ఇంకొంచెము ఎత్తులో ఉండుట గమనించాడు. మరియు మొదటి విషయం మీకు తెలుసా? అతడు ఇలా అన్నాడు, లోకమా గుడ్ బై, టాటా గుడ్ బై. ఎవరికి చెప్పేస్తున్నాడు? లోకానికి చెప్తున్నాడు. అంటే లోకానికి వీడ్కోలు పలుకుతున్నాడు.
అయ్యో, మనం ఎక్కడికన్నా వెళ్ళిపోతాం అనుకో, టాటా గుడ్ బై చెప్పేస్తాం కదండి. మనము కూడా అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నాడు హానోకు? లోకానికి గుడ్ బై చెప్పేస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను ప్రయాణమై వెళ్ళిపోతున్నాను, నాకు ఆ శక్తిని దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. భూమి ఆకర్షణ కూడా తన శక్తిని దేవుడిచ్చిన శక్తి ముందు కోల్పోయింది. ఏది శక్తివంతమైనది? భూమి ఆకర్షణ శక్తి గొప్ప శక్తివంతమైనదా? దేవుడిచ్చే పరిశుద్ధాత్మ శక్తి మరి అది శక్తివంతమైనదా? దేవుడిచ్చే పరిశుద్ధాత్మ శక్తే శక్తివంతమైనది. హల్లెలూయా. భూమి ఆకర్షణ శక్తి ఏం చేసింది? తన పట్టుని కోల్పోయింది ఆ వ్యక్తి పట్ల. హల్లెలూయా. ప్రకృతి కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తికి లోబడాల్సిందే. మరి సుడిగాలిలో దేవుడు వచ్చి మాట్లాడాడు. మీరు చూసారా? మండుచున్న పొదలో మరి ప్రకృతి లోబడింది కదండి. పొద మండుచున్న పొదలో దేవుడు మాట్లాడాడు. తుఫానుతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. అన్ని లోబడాల్సిందే సమస్తం. హల్లెలూయా. మీకు తెలుసా, మృతులు కూడా తమ మృతుల్ని అప్పగించాలి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మొదటి విషయం మీకు తెలుసా? అతడు ఇలా చెప్పాడు, లోకమా వీడ్కోలు. కేవలము అలా నడుచుకుంటా మహిమలోకి వెళ్ళిపోయాడు. మరి ఆ మహిమలోకి వెళ్ళాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వేచి ఉన్నారు? ఆ మహిమలోకి. అయ్యా, ఒక ఆయన మహిమలోకి వెళ్ళాడయ్యా. ఆయన నీ వాక్యానికి, నీ కట్టడలు గైకొని నీ వాక్యానికి లోబడి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా, నాకు కూడా సహాయం దయచేయవా? నీకు నేను సరెండర్ అవుతున్నాను, నీకు నేను లోబడుతున్నాను, నీ కృప నా పట్ల కూడా చూపవా అని దేవుడికి అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి. ఇక్కడ చూడండి. మరియు నోవాహు చుట్టూ చూసినప్పుడు, నోవాహు హానోకు ఒకే టైంలో జీవిస్తున్నారు. నోవాహు హానోకుని చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు చుట్టూ చూసినప్పుడు ఎక్కడా హానోకు కనబడలా. అరే, నిన్నటిదాకా హానోకు ఇక్కడే ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడు. ఈరోజేంటి హానోకు కనబడటం లేదు? ఎక్కడికి వెళ్ళాడు అబ్బా? హల్లెలూయా. చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడ కనబడట్లా హానోకు. హానోకు వెళ్ళిపోయాడు. హానోకు వెళ్ళిపోయాడంటే ఇక నోవాకు అర్థమైపోయింది. అతడు ఏం చేస్తున్నాడంటే నడుము కట్టుకొని అతడు తన కర్తవ్యాన్ని పనిలో చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎన్నడూ హానోకును కనుగొనలేకపోయాను. ఎక్కడను హానోకును కనుగొనలేకపోయాడు. అతడు చుట్టూ చూశాడు, మరియు హానోకు ఎక్కడికి వెళ్ళాడో అతనికి తెలియలేదు. అప్పుడు అతడు ఇలా అన్నాడు, ఇప్పుడే ఓడను నిర్మించవలసి ఉన్నది. టైం వచ్చేసింది నాకు. హానోకు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడే ఓడను నిర్మించవలసి ఉన్నది. ఇదే ఆ సమయం. గమనించారా? మరియు తనకు ఇవ్వబడిన దాన్ని మోయుటకు ఓడ పని నిమిత్తం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ కూడా అదే మాదిరిగా తన స్థానమును నేరుగా తీసుకుంటుంది. సంఘము ఆకాశములోకి తీసుకొని పోబడుతుంది. సంఘము ఆకాశములోకి తీసుకొని పోబడుతుంది. పునరుద్ధానము చెందబో వారికి
యోహాను సాదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. మనము గత రాత్రి కొనుపోబడినట్లుగా మరియు అదే స్వరం తనను ఇంతకు ముందు భూమి మీద ఆజ్ఞాపించినదని అతడు కనుగొన్నాడు. అదే స్వరం తనను పైకి ఎక్కిరమ్ము అని ఆజ్ఞాపించాడు, గమనించాడు. యోహాను పరలోకంలో విన్న స్వరము, భూమి మీద విన్న స్వరము ఒకటేనని ఎరిగాడు. ప్రతి క్రైస్తవుడు కూడా చార్లీ అదే స్వరం ఒక దినాన కెంటకీలోని దిగువన నిన్ను ఆజ్ఞాపించింది, వెనకకు తిరుగు. అదే స్వరం నిన్ను పైకి ఎక్కిరమ్ము అని ఆజ్ఞాపించినది. చూసారా అండి? వెనకకు తిరుగు అని మాట్లాడిన అదే స్వరం, హల్లెలూయా, ఎక్కడికి? పెంతెకోస్తుకి. మనల్ని కూడా వెనక్కి తిరుగు అనే స్వరం మాట్లాడిందా? హల్లెలూయా. చూడండి, విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నా. ప్రతి క్రైస్తవుడు చార్లీ అదే స్వరం ఒక దినాన కెంటకీలోని దిగువన నిన్ను ఆజ్ఞాపించినది, వెనకకు తిరుగుము. అదే స్వరం నిన్ను పైకి ఎక్కిరమ్ము అని ఆజ్ఞాపించింది. బ్రదర్ ఇవాన్స్, నీవు దాన్ని బట్టి సంతోషంగా ఉన్నావా? ఆ స్వరం చెబుతుంది వెనక్కి తిరుగు అని, అదే స్వరం చెబుతుంది పైకి ఎక్కిరమ్ము అని. ఓ మై, అక్కడ ఎటువంటి ఆజ్ఞలు ఎంతటి వాస్తవికంగా ఉన్నాయి, ఎంతటి స్పష్టంగా ఉన్నాయి, ఎంతటి వ్యత్యాసమైన బోరధ్వని వలె ఉన్నది. వెనకకు తిరుగుము, నాకు సేవ చేయుము, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి పైకి రమ్ము. ప్రైజ్ లార్డ్. అలాగే కంటిన్యూ అవ్వద్దు ముందుకి, అలాగే మతశాఖతో ముందుకి వెళ్ళిపోతూ ఉండొద్దు. వెనక్కి తిరుగు, వెనకకు తిరుగు. ప్రైజ్ లార్డ్. సంగమే, ఈ జాగ్రత్త పట్టుకుంటున్నావా? అక్కడ మనము చూస్తున్నాం, మరణించిన వానికి ప్రతినిధిగా మరి అక్కడ ఎవరున్నారంటే మోషే ఉన్నాడు. మరణించిన పరిశుద్ధులు లేచారు, దానికి ప్రతినిధిగా మోషే ఉన్నాడు. ఏలియా చివరి దినాన ఎత్తబడిన తన సమూహముతో నిలబడ్డాడు, దానికి ప్రతినిధి సజీవముగా ఎత్తబడిన వారికి ఏలియా ఉన్నాడు. అందరూ ప్రభు అయిన యేసు ముందు, యోహాను దాన్ని బయలుపరిచాడు. తన మరణించుట లేదని యేసు వారితో చెప్పాడు. తన రాకడ వచ్చే వరకు అతడు జీవిస్తున్నట్లయితే అది వారికేమి అన్నాడు. మరియు శిష్యులు దాన్ని ఆ విధముగా ప్రచురం చేశారు. ఇదంతా మనము పోయిన పుస్తకంలో చూసుకున్నాం. నేను వాస్తవముగా ఉన్నానని ఆశిస్తున్నాను. సంగమా, ఇప్పుడు నిజమైన లోతులోనికి కొద్దిసేపు వెళ్దాం. ఇక్కడ ప్రవక్త లోతుల్లోకి వెళ్దాం అంటున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు, మరియు ప్రతి ఒక్కరు దేవునితో వ్యక్తిగత జీవితము జీవిస్తున్నారు. ఇది ఒక వ్యక్తిగతమైన విషయం. నువ్వు మాట్లాడుటకు కూడా వీలు లేని, ధైర్యం లేని స్థలములోనికి ఆత్మ యొక్క కార్యాలు తీసుకొని పోచున్నవి. వ్యక్తిగత జీవితం ఉండాలండి, దేవునితో వ్యక్తిగత అనుభవం ఉండాలి, దేవునితో వ్యక్తిగత జీవితం ఉండాలి. నేను గుర్తించాను, ఇది నా చిన్న సొంత వినయమైన సేవ. చాలాసార్లు నేను ఏదో చెప్పాను, ఎందుకని చెప్పానో నాకే తెలియదు, అది సరైనదిగా కనిపించదు. కానీ ఇంకని ఎవరో ఏదో చెప్పాల్సి ఉన్నది, కానీ మరియు అది రావలసినంత పరిపూర్ణంగానే వచ్చిందని నేను గమనిస్తున్నాను. దేవుడు దాన్ని జరిగినట్లుగా చేశాను. ఎప్పుడైతే హల్లెలూయా, హల్లెలూయా, ఎప్పుడైతే చెప్పాలని అనుకుంటున్నానో నేను చెబుతాను. మంచిది, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగము. ఆ వ్యక్తి ఫలానా, ఇప్పుడు ఇక్కడ అది జరుగుతున్నది, అక్కడ అది ఆ విధముగా జరుగుతుంది. మంచిది, నిజముగా. ఎందుకు అలా దాన్ని చెప్పానో నాకు తెలియదు. మరియు మొదటి విషయం మీకు తెలుసా, అది ఆ విధముగానే ఉంటుంది. దేవుడే దాన్ని చేశాడు. చూసారండి, సమరయ స్త్రీ దగ్గర కూడా అదే జరిగినది. నీకు 6 పెనిమిట్లు ఉండిరి, 5 ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడిని వాడు కాదని ఎలా చెప్పగలిగాడు? ప్రవక్త కూడా చాలా విషయాలు అలాగే చెప్పేశాడు ప్రవక్త. హల్లెలూయా. అదేమో నాకు తెలియదు, నేను పలికాను అంతే అని అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నెక్స్ట్ వారం 32వ పేరా చూద్దామండి.
మరి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇవి మనము గ్రహిద్దాం. నెక్స్ట్ వారం చూద్దాం. ఎన్నది గుర్తుపెట్టుకోండి, 32వ పేరా నుండి మనము నోవాహు నుంచి చూసుకున్నాము. మరి క్రీస్తు నిమిత్తము నింద. మరి ఇక్కడ మనము యోహాను నూనెలో వేయటం 24 గంటలు. నూనెని ఇక్కడ ఏమని పలికాడంటే గ్రీజ్ అని పలికారన్నమాట. మరి ఇవంతా కూడా మీరు చూడండి. ఆ శ్రమ రావటం, దాని అంతటి గురించి చెప్పబడతా ఉన్నది. ఇప్పుడు ఫౌండేషన్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వారం మిగతా భాగం మనం చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి 32వ పేరా నుండి నెక్స్ట్ వారం చదువుకుందాం.